ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా మత్తయి సువార్త 17వ అధ్యాయము 15వ వచన భాగాన్ని చదువుకుందాం. ప్రభువా, నా కుమారుని కరుణింపము, వాడు చంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. చూడండి ప్రియులారా, చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక తండ్రిని మనం చూస్తూ ఉన్నాము. ఆ తండ్రి తన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆ తండ్రి తన కుటుంబంలో ఉన్నటువంటి స్థితిగతులను బట్టి లోకరక్షకుడైనటువంటి యేసునాథుని యుద్ధనికి వచ్చి తన బాధను, తన వేదనను, తన సమస్యను తెలియచేసుకుంటున్నట్లుగా లేఖనాల్లో ప్రియులారా మనం చూడగలుగుతున్నాం. తండ్రి తన కుమారుని నిమిత్తమే వచ్చాడు అనే మాటను మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఆ కుటుంబంలో కుటుంబ యజమానుడు మరి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అతడు పనులు మానుకొని అన్ని వదులుకొని దేవుని దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దానికి గల కారణం ఏంటంటే కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానము లేదు, కుటుంబంలో మనశ్శాంతి లేదు, కుటుంబంలో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. కనుక ఇన్నిటి యొక్క ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, దేవుని లేఖనం సెలవిస్తున్నది. ఆ తండ్రి తన కుమారు నిమిత్తమై ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, అనగా పరమ తండ్రి దగ్గరికి వెళ్ళి వేడుకుంటున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఏమని వేడుకుంటున్నాడంటే చూడండి ప్రియులారా, ఆయన అంటున్నటువంటి మాట, నా కుమారుని కరుణింపుము, నా కుమారుని కరుణింపము. అవును ప్రియులారా, దేవుని కరుణ అనేది, దేవుని దయ అనేది, దేవుని జాలి అనేది, దేవుని కృప అనేది మన బ్రతుకులకు, మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని లేఖనాల్లో మనము చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. చూడండి ప్రియులారా, మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ప్రియులారా, మనం చేసేటువంటి ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఈ అప్పులు తీసివి, అనారోగ్యాలు తీసివి, ఆర్థిక ఇబ్బందులు తీసివి, కుటుంబ పరిస్థితులు మార్చని మనం ప్రార్థన చేస్తాం. కానీ ప్రియులారా, ఇక్కడ లేఖన భాగములు గమనిస్తే ఆ తండ్రి వేడుకుంటున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభువా నన్ను కానీ నా కుమారుని కానీ నువ్వు కనికరించకపోతే మాకు బ్రతికే లేదు. ఎందుకంటే వాడు తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, తనని బట్టి తన కుటుంబం అంతా వేదనలో ఉన్నది, తన కుమారుని బట్టి తన కుటుంబం అంతా గలిబిలిగా ఉన్నది, తన కుటుంబం అంతా కూడా మనశ్శాంతిని కోల్పోయిందనేటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాల్లో చూస్తున్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎప్పుడు ఏ వార్త కుమారుని కోసం వినాల్సి వస్తుందో, ఎప్పుడు ఏ విధంగా తన పరిస్థితి మారిపోతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాన్ని అక్కడ మనం ప్రియులారా చూడగలుగుతున్నాం. చూడండి, ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనములో, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. చూడండి ప్రియులారా, బహు బాధపడుతూ ఉన్నదట. ఇక్కడ ఒక తల్లిని మనం చూస్తున్నాము. ఆ తల్లి కూడా వచ్చి కుటుంబ పరిస్థితుల నిమిత్తమై సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని పాదాలు పట్టుకొని వేడుకుంటున్నదనే విషయాన్ని ప్రియులారా లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఆ దేవాది దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను కనికరింపుము, నేను చేసిన పొరపాట్లు, నేను చేసిన తప్పిదములు, నేను చేసిన అతిక్రమలు, నేను చేసిన దోషములు, నేను చేసినటువంటివి ఏవైనా ఉన్నాయేమో, అవి నా పిల్లల మీద పడ్డాయేమో, దయతో క్షమించు ప్రభువా, నా పాప శాప దోషములను క్షమించి నా కుమార్తెను బాగు చెయ్యి, నా కుమార్తెను కనికరించేవారు నువ్వు తప్ప ఎవరు లేరు. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఎక్కడెక్కడో తిరిగాము, ఏదేదో ఆలోచనలు చేశాము, ఎక్కడెక్కడో మేము వెళ్ళి తిరిగి వచ్చాము. కానీ మా బ్రతుకుల్లో, మా జీవితాల్లో నెమ్మది లేదనైనా, మా కుటుంబాల్లో సమాధానము లేదని ఒక తల్లిగా, ఒక తండ్రిగా వాళ్ళ బాధ్యతను నెరవేరుస్తూ దేవుని పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారు. అవును ప్రియులారా, నీ ఇంట్లో నువ్వు భర్తవే కావచ్చు, భార్యవే కావచ్చు, తల్లివే కావచ్చు, అన్నవే కావచ్చు, సహోదరుడివి, ఎవరివైనా నువ్వు కావచ్చు. కానీ ప్రియులారా, నీ సంఘ విశ్వాసులే కావచ్చు, నువ్వు ఎవరి నిమిత్తమైతే ఆయన పాదాలు పట్టుకొని ఆయన కనికరము వేడుకుంటావో, ఆయన కృపను వేడుకుంటావో, వారి జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఎలా చూస్తావనంటే ప్రియులారా, ఈ తల్లి వచ్చి, కానాను స్త్రీ వచ్చి వేడుకుంటున్నప్పుడు, ఇది నా పిల్లలకి ఇవ్వవలసినటువంటి భాగ్యము, నేను ఎవ్వరికి ఇవ్వను అని అంటే ఆ స్త్రీ అంటుంది కదా, అయ్యా యజమానుడు ఉన్నాడు, యజమాను పిల్లలు ఉన్నారు, వాళ్ళు బల్ల మీద కూర్చొని భోజనాలు చేస్తారు, చాలా చక్కటి మంచి భోజనాలు చేస్తారు. వాళ్ళు తిని పాడేసినటువంటి ఎండిపోయినటువంటి ముక్కలు కానీ ఎంగిలివి ఏవైతే ఉంటాయో అవి కుక్కలు తింటాయి కదా ప్రభువా, ఆ కుక్క లాంటి వాళ్ళం మేము,
మాకు ఆ ఎండి తిని పాడేసినటువంటి ఆ ఎంగుల మెతుకులే మాకేం ప్రభు అని అంటే, ఆమె విశ్వాసానికి ప్రియులారా యేసుక్రీస్తు ఆశ్చర్యపోతాడంట. ఆమె విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి ఆ కుటుంబం మీద తన కనికరమును చూపించినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి వారలారా, నీవు లేచి అరుణోదయముని నీ పిల్లల కొరకు, నీ కుటుంబము కొరకు, మీ భవిష్యత్తు కొరకు, అరుణోదయముని నీ సంఘ క్షేమము కొరకు ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా మమ్మల్ని కనికరించుము, ప్రభువా మహిళ కృపను చూపించుము, ఎన్నిక లేని వారము, యోగ్యత లేని వారం, అర్హత లేని వారం, నీ కృపతో నా కుటుంబాన్ని, నీ కృపతో నా పిల్లలు, నీ కృపతో మా భవిష్యత్తును, నీ కృపతో మా పరిస్థితులను జ్ఞాపకము చేసుకొని కనికరించు ప్రభు అని చెప్పి గనక నువ్వు వేడుకున్నట్లయితే ప్రియులారా అద్భుతమైన జవాబును పొందగలుగుతావు. చూడండి, యోబు అరుణోదయమునే లేచి తన పిల్లల కోసము, తన కోసం, తన కుటుంబం కోసము ఎంతో ప్రార్థనలు చేస్తూ బలులు అర్పిస్తున్నాడు. అయినప్పటికీ దాడులు జరిగాయి. అయినప్పటికీ ఆయన ఎంత కోల్పోయాడో, ఎంత నష్టపోయాడో, తిరిగి అంత కృపను, అంత కనికరమును పొందుకొని రెండంతలుగా ఆశీర్వదించబడినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దైవజనాగమా, ఇన్నిటి ఉదయ కాల సమయమందు నీ పరిస్థితులు ఎలా ఉన్నను సరే, వేదనలో నుండి సంతోషములోనికి, బాధల్లో నుండి ఆనందములోనికి, దుఃఖములో నుండి ఆనంద బాష్పాలు విడిచేటువంటి విధముగా, సంతోష ఆనంద భరితమయ్యే విధముగా నీ జీవితం, నీ కుటుంబం, నీ పరిస్థితులు మార్చబడాలి అని అంటే ఆయన కనికరము కోసం తప్పించి ప్రార్థించి, వెండి కావాలా, బంగారం కావాలి, ఉద్యోగం కావాలా కాదు, ప్రభువా నీ కృప కనికరములు నాకు కావాలా, నీ కృప కనికరములు నాపై కురిపించుమని చెప్పి నువ్వు వేడుకున్నట్లయితే అద్భుతమైన సమాధానం నీకు ఇస్తాడు. ఆయన అద్భుతమైన ఆశీర్వాదాలతో నీ కుటుంబాన్ని సమాధానంతో నింపుతాడు. అట్టి భాగ్యవంతుని ఏక దేవుడు మనకిచ్చును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.